July 22nd, AP Economy from newspapers by Group 2 Ranker 44. తల్లికి వందనం ప్రోగ్రామ్ని ఈ సంవత్సరం విడత ఇవ్వబోతున్నారండి. 15,000 కోట్లు ఇవ్వబోతున్నారు ప్రతి స్టూడెంట్కి. క్లాస్ 1 to క్లాస్ 12 గమనించండి. క్లాస్ 1 to క్లాస్ 12 ఫర్ ఎవ్రీ స్టూడెంట్. 25-26లోనేమో 10,000 కోట్లు 10,091 కోట్లు ఖర్చు పెట్టారు. 67,27,124 స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2026-27లో 10,120.78 కోట్లు ఇవ్వబోతున్నారు. రెడీ టు బి డిస్ట్రిబ్యూటెడ్. ఇప్పుడు 67,47,190 స్టూడెంట్స్కి ఇవ్వబోతున్నారు. 42,70,802 మదర్స్ అకౌంట్స్లో వేయబోతారు అనమాట, ఆర్ గార్డియన్స్. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ యుఏఈతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుందండి. టు ఎస్టాబ్లిష్ ఏ యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఇన్ ద స్టేట్. అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు విత్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఎక్కడంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడుతున్నారంటే 100 crore గంగాధర నెల్లూరు ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే రాయలసీమని హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేయాలని విత్ 1 lakh crore ఇన్వెస్ట్మెంట్స్. అలాగే ఒక ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ రిలయన్స్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు. ఓకే. తర్వాత మన స్టేట్లో ఒక ప్లాన్ చేశారు. 36 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని డిసెంబర్ 2028 కల్లా 35,555 కోట్లతో కంప్లీట్ చేయాలని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది ఆన్ ఇరిగేషన్ సెక్టర్ ప్రోగ్రామ్ అయితే అది. తర్వాత మొత్తం మనకి ఇండియా వైడ్ 1 district 1 product ఐటెం అని ఒకటి ఉంది ప్రోగ్రామ్. అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి 99 ప్రొడక్ట్స్ వర్ ఐడెంటిఫైడ్. ఆ 99 ప్రొడక్ట్స్లో వర్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ 26 districts. 26 ప్రైమరీ ప్రొడక్ట్స్, 26 సెకండరీ, 21, 26 ఇది ఇంపార్టెంట్. 99 అవి కాస్త ఉదయగిరి వుడెన్ కట్లరీ అండ్ పాటూరు కాటన్ సిల్క్ శారీస్ ఈ రెండు కూడా నెల్లూరు నుంచి ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే ఏటికొప్పాక వుడెన్ టాయ్స్, లాకర్వేర్, పామ్ లీఫ్, అలాగే పాయకరావుపేట సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా అనకాపల్లి నుంచి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ విధంగా ఒక్కొక్క జిల్లా నుంచి కొన్ని ప్రొడక్ట్స్ కలుపుకుంటే మొత్తం 26 జిల్లాల్లో 99 ఐటమ్స్ని ఐడెంటిఫై చేశారు. ఇక్కడ ఇంకా 20 పోలవరం, మార్కాపురం నాట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ సీరియస్లీ, ఇంకా రాలేదు ప్రస్తుతానికి అయితే ఆన్ ద పేపర్. ఒకసారి వన్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది కూడా అమెండ్ చేసేస్తే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ 28 districts అయిపోతాయి. తర్వాత జంతర్ మంతర్ దగ్గర ప్రొటెక్ట్స్ జరిగినాయి ఫర్ ద రెసిగ్నేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ బై కాక్రోచ్ జనతా పార్టీ. నిన్నంతా యూట్యూబ్లో వీడియోస్ బాగా రన్ అయినాయి, నేను ఫాలో అవుతూ ఉన్నాను. తర్వాత వైజాగ్లో పోర్ట్ ఆపరేషన్స్ చాలా హెవీ అయిపోవడంతో పక్కనే ఉన్న మూలపేటకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మీరు తెలుసుకోవాల్సింది మూలపేట అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఉందో ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోండి. దాని పాత పేరు కూడా చూసుకోండి జాగ్రత్తగా. తర్వాత గవర్నమెంట్కి
అవుట్ స్టాండింగ్ డెట్ 200 లక్షల కోట్లు ఉంది. అంటే 201 lakh crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 201 lakh crore అప్పు ఉందండి. అందులో పబ్లిక్ డెట్ 183.43 lakh crore ఉంది. టోటల్ అవుట్ స్టాండింగ్ ఏమో 201, అందులో పబ్లిక్ డెట్ 183.43, మళ్ళీ పబ్లిక్ డెట్లో 173.55 lakh crore ఏమో ఎక్స్టర్నల్ డెట్, ఒక 10 లక్షల కోట్లు ఏమో ఇంటర్నల్ డెట్. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రివర్స్లో చెప్తున్నా. ఫిజికల్ డెఫిసిట్ వచ్చి 25-26కి 15 లక్షల కోట్లు, 15 lakh crore. ఇంట్రెస్ట్ పేమెంట్స్ వచ్చి 12.43 lakh crore, 12 lakh crores. ఈ సంవత్సరం ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 17 lakh crore. ఇవన్నీ బడ్జెట్. మన ఏపీకి వచ్చేసరికి మన ఏపీ నంబర్స్ ఆర్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఏపీ నంబర్స్ మీకు చాప్టర్ 4లో పబ్లిక్ ఫైనాన్స్లో ఉంటాయి, ఎకనామిక్ సర్వేలో. లేటెస్ట్ ఎకనామిక్ సర్వే పబ్లిక్ ఫైనాన్స్లోకి వెళ్తే పబ్లిక్ డెట్ అని మనకు ఒకటి ఉంటుంది. డెట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. మన అప్పు ఎంత ఉంది 25-26లో. పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి అంటే 36.04%. మన కాంపోజిషన్ వచ్చి ఇంత ఉంటుంది. అందులో మార్కెట్ లోన్స్ నుంచి హైయెస్ట్ 76%. బడ్జెట్ ఎస్టిమేట్స్లో ఇప్పుడు కరెంట్ నడుస్తున్న సంవత్సరంలో అట్ ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా మన పరిస్థితి ఏంటంటే 7 లక్షల కోట్లు అప్పు ఉంటుంది. అండ్ దాట్ విల్ బీ అగైన్ 36% ఆఫ్ జిఎస్డిపి. ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కాంపోజిషన్ ఆఫ్ స్టేట్ డెట్స్. ఇవి మన సర్వేలో అనెక్స్డ్ టేబుల్స్. కాంపోజిషన్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్, కాంపోజిషన్ ఆఫ్ టోటల్ డెట్, అట్లాగే డెఫిసిట్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. లాస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత కట్టాం? 37,733 కోట్లు కట్టాం ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఆ కిందది రెవెన్యూ డెఫిసిట్ని ఫిజికల్ డెఫిసిట్. అవి కాస్త బడ్జెట్ డాక్యుమెంట్లో చూస్తే ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఇదేమో ఇక్కడ ఉంటుంది పబ్లిక్ డెట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి. పబ్లిక్ డెట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి అనమాట. మన ఆంధ్రప్రదేశ్ ఇది 25-26లో 6,35,000 కోట్లు అప్పు ఉంది మనకి. 36% ఆఫ్ జిఎస్డిపి. 26-27 బడ్జెట్ ఎస్టిమేట్కి వచ్చేసరికి 7,11,000 crores విల్ బీ. ఇదేమో దిస్ ఈజ్, ఇదేమో విల్ బీ. అదే 36% మళ్ళీ సేమ్. లాస్ట్ టైం 2025 మెయిన్స్లో ఏమడిగాడంటే అందరూ ఇది చదువుకుని వెళ్ళారు, ఇది అడిగాడు, బడ్జెట్ ఎస్టిమేట్ అడిగాడు. అప్పుడు డిఫరెన్స్ ఉంది, ఇప్పుడైతే డిఫరెన్స్ లేదనుకోండి. బట్ అప్పుడు జరిగిపోయిన సంవత్సరం పర్సంటేజ్ వేరుని ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎస్టిమేట్లో ఉన్న నంబర్ వేరు. దాంతో మీకు అక్కడ కొంచెం చాలామంది అంటే సర్వేలో మీకు 25 జరిగిపోయిన సంవత్సరం ఉంటుంది, బడ్జెట్ డాక్యుమెంట్ బడ్జెట్ ఎస్టిమేట్స్లో ఉంటుంది. సో ఆడు బడ్జెట్ డాక్యుమెంట్లో ఉన్న క్వశ్చన్ అడిగాడు. అందరూ సర్వేలో ఉన్న ఫిగర్ని బాగా గుర్తుపెట్టుకుని వెళ్ళారు. అక్కడ ఏంటంటే 33.7%, 34.14 లేదా సంథింగ్ అలా ఏదో చిన్న చేంజ్. అందరూ 33.71% పెట్టుకుని వచ్చారు. తీరా చూస్తే అడిగింది బడ్జెట్ ఎస్టిమేట్లో ఉన్న ఫిగర్ అడిగాడు. అది సర్వేలో ఉండదు, ఈ బడ్జెట్ ఎస్టిమేట్లో ఉంటుంది అనమాట. అక్కడ ఒక క్వశ్చన్ చాలామందికి చిన్న ట్రాప్. ఓకే రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే 22nd July.